మనం పిల్లల చేత తినిపించడానికి రకరకాల పాటలు పడుతూ ఉంటాం కదా. వాళ్ళకి ఏది ఒక పట్టాన నచ్చదు. రెసిపీస్కి ఏదైనా ఒక డిఫరెంట్ పేరు చెప్పేస్తే తింటూ ఉంటారు. అదే నేను ఇప్పుడు పాలకూర కర్రీ చేశాను అన్నాను అనుకోండి, వాళ్ళు తినరు. దీనికి పాలకూర రైస్ చేశాను రెస్టారెంట్ స్టైల్లో అని చెప్పానంటే ఈజీగా తినేస్తారనమాట. దట్టు ఈ కర్రీ చేయటం కూడా చాలా ఈజీలేండి. అయితే ఈ కర్రీ కోసం బాణల్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, 10 వెల్లుల్లి రెబ్బల సన్నని తరుగు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత అందులోనే పాలకూర సన్నని తరుగు కూడా వేసి పసుపు ఉప్పు వేసి కలుపుకొని 10 మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించాలి. తర్వాత అందులో నుంచి వాటర్ బయటకు వచ్చేస్తాయి. మూత తీసేసి నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు ఉంచితే కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇందులోని రైస్ కొంచెం నెయ్యి వేసి కలుపుకుంటే పాలకూర రైస్ తయారైపోతుంది. దీన్ని పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారన్నమాట.